ఆంధ్రప్రదేశ్ వార్షిక బడ్జెట్కి సంబంధించి మొన్ననే మరి గౌరవ మంత్రి పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం, బడ్జెట్ ప్రసంగంలో ఆయన మాట్లాడినటువంటి మొదటి పారాగ్రాఫ్లో రెండు విషయాలు ఆయన మాట్లాడడం జరిగింది. ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో చాలా ఆర్థిక విధ్వంసం జరిగిందని, ఈ ఆర్థిక విధ్వంసం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు తెచ్చుకోలేనటువంటి స్థితికి జారుకుందని, భారతదేశంలోనే అప్పు పుట్టని ఏకైక రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ అని ఒక మాట మాట్లాడారు. రెండోది, చాలా విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మేము బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని చెప్పి రెండో విషయం మాట్లాడారు. దీనికి సంబంధించి నాకున్న చిన్నపాటి అవగాహన, నేనేమి పెద్ద లెక్కలేం చెప్పడం లేదు. ఇన్ని లక్షల కోట్లు అప్పు అయిపోయామని, లేకపోతే ఇన్ని లక్షల కోట్లు బడ్జెట్ అను, ఇన్ని లక్షల కోట్లు వడ్డీ అను, రుణాలని, ఇవేవి నేను మాట్లాడడం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నిజంగా ఆర్థిక విధ్వంసం జరిగిందని అనుకుందాం. మనం లెట్ us assume there is a severe financial devastation. let us assume that. దానివల్ల అప్పు పుట్టే పరిస్థితి ఈ రాష్ట్రానికి లేదని కూడా అనుకుందాం. ఒకవేళ అదే నిజమైతే, కాగ్ నివేదికలు ఇదే ఇచ్చింది అని చెప్పి ఆయన చెప్పాడు. ఒకవేళ అది నిజమని అనుకుంటే మరి 24-25 ఫైనాన్షియల్ ఇయర్లో, అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి ఫైనాన్షియల్ ఇయర్లో ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే అత్యధికంగా అప్పులు తెచ్చినటువంటి పరిస్థితి. విదిన్ ది ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అనుకొని చెప్పి ఆర్బీఐ నుంచి సుమారుగా 1,00,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. మరి అది కాకుండా కార్పొరేషన్ల తరపున కొంత అప్పు తీసుకొచ్చారు. రాజధానికి అని చెప్పి 30-37 వేల కోట్ల అప్పు తీసుకొచ్చారు. మొత్తంగా చూస్తే 1,40,000 కోట్లు సింగిల్ ఫైనాన్షియల్ ఇయర్లో అప్పు తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. మరి ఇంత అప్పు ఎలా పుట్టింది అంటే, మీరు చేస్తే అది తప్పు కాదు, అప్పులు చేస్తే మీరు చేస్తే తప్పు కాదు. మాటలు మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి వల్ల మనకు అప్పు పుట్టే పరిస్థితి లేదంటారు. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఈ దేశంలోనే అప్పు తెచ్చుకోలేని ఏకైక రాష్ట్రం అందంటారు. ఓ పక్క నుంచేమో దేశంలోనే అత్యధికంగా అప్పులు తెచ్చే పరిస్థితి మీరే చేస్తా ఉన్నారు. దీన్ని ఎలా చూడాలి? కాగ్ నివేదికను మనం తప్పనుకోవాలా, లేకపోతే ఈ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలు తప్పనుకోవాలా, లేకపోతే ఫైనాన్స్ మినిస్టరు అసెంబ్లీ సాక్షిగా పచ్చి అబద్ధాలు మాట్లాడనే మనం అనుకోవాలి? ఏది నిజం? నేను చెప్తున్నాను ఈరోజు నిజం. జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక క్రమశిక్షణ వల్ల ఈ రాష్ట్రం కరోనా ఇబ్బందులను సైతం ఎదుర్కొని, ఫైనాన్స్ మినిస్టర్ చెప్తా ఉన్నాడు కదా, చాలా విపత్కర పరిస్థితుల్లో మేము బడ్జెట్ ప్రవేశపెడుతున్నామని నేను చెప్పినాడు కదా, అది పచ్చి అబద్ధం. ఏది విపత్కర పరిస్థితి అంటే, కరోనా వల్ల 2 సంవత్సరాలు రాష్ట్రాలకు ఆదాయాలు పోయి, దేశాలకు ఆదాయాలు పోయి, అన్ని రాష్ట్రాలు అన్ని దేశాలు కూడా మైనస్ గ్రోత్ రిజిస్టర్ చేసినటువంటి సందర్భంలో కూడా ఆంధ్రప్రదేశ్ సిగ్నిఫికెంట్ గ్రోత్ రికార్డ్ చేసింది. దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి గారు. అది విపత్కర పరిస్థితి. దాన్ని అధిగమించడం ఛాలెంజ్. జగన్మోహన్ రెడ్డి గారు అది చేసి చూపించారు. అలాంటి పరిస్థితులను అధిగమించి, ఆర్థిక పొదుపు సాధించి, ఆర్థికపరమైనటువంటి క్రమశిక్షణ పాటించి ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా జీడిపి పరంగా, జిఎస్డిపి పరంగా, పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పరంగా, అగ్రికల్చరల్ గ్రోత్ రేట్ పరంగా, ఇండస్ట్రియల్ గ్రోత్ రేట్ పరంగా అన్ని రంగాల్లో కూడా దేశానికి మనం ఒక దిక్సూచిగా తయారయ్యాం గత 5 ఏళ్ళు. అందుకనే మేము దిగిపోయే సమయానికి మీ ఖజానాలో సుమారుగా 6,000-7,000 కోట్లు మీ ఖజానాలో పెట్టి మేము బయటకు వచ్చాము. అదే మీరు 2019లో 100 కోట్లు మా ఖజానాలో పెట్టించారు. హేళన చేశారు. మాకు 30వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తే 1వ తేదీకి ఈయన జీతాలు ఇవ్వలేడు, ఖజానాలో 100 కోట్లు ఉన్నాయి, అప్పులన్నీ మేము వాడేసాము, అప్పు కూడా పుట్టదని చెప్పి హేళన చేశాడు దెన్ ఫైనాన్స్ మినిస్టర్ యనమల రామకృష్ణ గారు. వాటన్నిటిని మించి మేము మీకు బ్రహ్మాండమైనటువంటి ఖజానాతో మీకు ఇస్తే ఈ రోజుకి మీరు జీతాలు సక్రమంగా ఇవ్వలేకపోతా ఉన్నారు. 1,50,000 కోట్లు అప్పు చేసినారు. అప్పు పుట్టడం లేదు అని చెప్పి మీరే అంటున్నారు. అత్యధికంగా అప్పులు మీరే చేశారు. ఇదే పద్ధతిలో మీరు అప్పులు చేసి 5 ఏళ్ళకి ఎన్ని వేల కోట్లు అప్పులు అవుతాయి? సుమారుగా 7,50,000 కోట్లు మీరు అప్పు చేయడానికి సిద్ధపడినట్టు. ఈసారి ఫైనాన్షియల్ బడ్జెట్లో కూడా అదే కదా చూపించారు మీరు.
సుమారుగా 80-90 వేల కోట్లు, సుమారుగా 1,00,000 కోట్లు అప్పుల ద్వారానే మేము సమకూర్చుకుంటామని చెప్పి ఈసారి కూడా మీరు చూపించారు. గత ఫైనాన్షియల్ ఇయర్లో 77,000 కోట్లు ఎంతో మీరు అప్పులని చూపించి 1,40,000 కోట్లు అప్పులు చేశారు. ఇప్పుడు ఏకంగా 90,000 1,00,000 కోట్లు అప్పు చూపించి అంటే ఎంత అప్పులు చేస్తారు? కేవలం అప్పులనే భావిస్తూ ఉన్నారా? ఏంటి పరిపాలన? నాకు అర్థం కాదు. ఏమైంది మీ అనుభవం? మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే పనులకి ఏమైనా సంబంధం ఉందా? మేము చక్కగా తయారు చేసి మీకు ఇచ్చాం కాబట్టి మీరు అడిగితే ఎక్కడ కావాలంటే అప్పు మీకు పుడతా ఉంది. లేకపోతే ఏమైనా ఆర్బీఐ మీకు ఫ్రీగా ఇచ్చేస్తుందా? ఈనాడులో రాస్తుంటారు కదా, ప్రపంచ బ్యాంక్ సహకారంతో, ఏఐబి సహకారంతో, హడ్కో బ్యాంక్ సహకారంతో. ఏంటి సహకారం? అప్పులు. అవన్నీ అప్పులు తీర్చాలి మనం అన్నీ కూడా. ఎఫ్ఆర్బిఎం పరిమితులు లోబడే అప్పులే అన్నీ కూడా. రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీలు ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీలు ఇవ్వగలిగే స్థితిలో ఉందంటే బ్రహ్మాండంగా ఉన్నట్టే కదా. ఈరోజు మీ ఆర్బీఐకి వెళ్ళి తెస్తుంది కూడా అప్పే. ఫ్రీగా ఏమి ఇవ్వడం లేదు. చంద్రబాబు గారి ముఖారవిందం చూసి ఎవడు మనకి ఫ్రీగా డబ్బులు ఇవ్వడంలా. వెరీ సింపుల్ లాజిక్, వెరీ సింపుల్ ఇన్ఫరెన్స్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక క్రమశిక్షణ పాటించి చక్కనైనటువంటి ఖజానాను వాళ్ళ చేతిలో పెడితే దాన్ని బేస్ చేసుకొని ఇబ్బడి ముబ్బడిగా వాళ్ళకి నచ్చిన విధంగా అప్పులు తెచ్చుకొని ఆ అప్పు తెచ్చిన డబ్బులు కూడా ఏం చేస్తున్నారో తెలియడం. మీరేం చేశారు ఈ 1 ఇయర్లో? జీతాలండి నెలకు 5,500 కోట్లండి. అంటే 12,560, 12,560 అంటే 66,000 కోట్లు జీతాలకి. పెన్షన్లు అండి సుమారుగా ఒక ఆన్ అండ్ యావరేజ్ 4,000 కోట్లు, ఒక 3,500 కోట్లు, అంటే ఒక 30-35,000 కోట్లు పెన్షన్లకు డబ్బులు ఇచ్చినారండి. ఇదే కదా మీరు చేసింది. మరి ఇంకేం చేశారు? ఒక్క స్కీమ్ ఇంప్లిమెంట్ చేశారా? మరి 1,50,000 కోట్లు ఏమైనట్టు? మొన్న ఎప్పుడో కేంద్ర మంత్రి గారు వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 లక్షల కోట్లు ఇచ్చేసాం మేము ఈ 1 ఇయర్లోనే అన్నారు. ఏమైనాయా 3 లక్షల కోట్లు? ఏమైపోయాయి 3 లక్షల కోట్లు? మళ్ళీ అంటారు కనీసం 70 కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆంధ్రప్రదేశ్ ఉపయోగించుకోలేదు అని. మరి మీరు బడ్జెట్లో మీరు చూపించారు కదా, 23-24లో కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వచ్చిన నిధులు ఇవి, 22-23లో ఈ నిధులు ఇవన్నీ మీరు బడ్జెట్లో చూపిస్తున్నారు కదా. 24-25లో మీరు అంతే చూపించారు, 25-26కి అంతే చూపించినారు. మేము వాడుకోకపోతే మరి బడ్జెట్లో ఎలా చూపించినారండి? అంటే శుద్ధ అబద్ధాలు, పచ్చి అబద్ధాలు, సత్యదూరమైనటువంటి మాటలు అసెంబ్లీ వేదికగా మాట్లాడడం నిజంగా చాలా దురదృష్టకరం. ప్రజలు గమనించాలని కోరుతున్నా, మేధావులు గమనించాలని కోరుతున్నా. ఇప్పటికే టీచర్లకి అయితే అర్థమైంది. నిన్ననే ఎమ్మెల్సీ ఎన్నికల్లో వాళ్ళ తడాకేంటో ఉత్తరాంధ్రలో చూపించారు. దానికి కూడా అబద్ధాలే. ఓ పక్కనేమో వర్మ గారికి వెళ్ళే సపోర్ట్ చేశారట, శ్రీనివాసనాయుడు గారికి వెళ్ళే సపోర్ట్ చేశారట. ఏంటి మా అచ్చెన్నాయుడు గారు లేదా? ఓటమిని అంగీకరించాలా, లోపాలు ఎక్కడున్నాయో తెలుసుకోవాలా. టీచర్లు ఈరోజు స్పష్టంగా మీకు వ్యతిరేకంగా ఓట్లేశారు. మీరు సపోర్ట్ చేసిన వ్యక్తి వర్మ గారు, ఆయనకి ఇన్ని ఓట్లు పడ్డాయి. ఆయనకి అంటే మీ కూటమి అభ్యర్థి వ్యతిరేకంగా 2 నిలబడ్డారు, శ్రీనివాసనాయుడు గారు, గౌరీ గారు. మరి ఆయనకి ఆవిడకి 12 ఓట్లని, వాళ్ళకంటే 3 రెట్లు ఎక్కువ ఉన్నాయి కదా. అంటే ప్రభుత్వం నిలబెట్టినటువంటి కూటమి అభ్యర్థికి ఎవరైతే ఉన్నారో ఆయనకు పడినటువంటి ఓట్ల కంటే ఆయనకు వ్యతిరేకంగా నిలబడినటువంటి 2 ఓట్లు మన కౌంట్లోకి తీసుకోవాలి. ఒక్క శ్రీనివాసనాయుడు గారి ఓట్లు కాదు మన కౌంట్లోకి తీసుకోవాలి, గౌరీ గారి ఓట్లు కూడా కౌంట్లోకి తీసుకొని ఇన్ని ఓట్లు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పడ్డాయన్నటువంటి దాన్ని ఇక్కడ గమనించాలి. ఇది చెప్పరు అచ్చెన్నాయుడు గారు. మొదటి ప్రాధాన్యత ఓటట, రెండో ప్రాధాన్యత. ఏంటి తమాషా? నాకు అర్థం కాదు. అసలు చాలా దారుణమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉందని నేను భావిస్తున్నాను. సాక్షాత్తు ముఖ్యమంత్రి ఒక పార్టీ వాళ్ళకి మీరేం చేయొద్దు, మీరేం ఇవ్వద్దు అన్నారంటే మీరు చేసినటువంటి ప్రమాణం ఏది? రాగద్వేషాలకు అతీతంగా పనిచేస్తానని మీరు ప్రమాణం చేస్తారు కదా, చేశారు కదా. ముఖ్యమంత్రిగా మీరు ప్రమాణం చేశారు, ఎమ్మెల్యేగా మీరు ప్రమాణ స్వీకారం చేశారు. మరి మీరు చేసిన ప్రమాణ స్వీకారంకి మీరు మాట్లాడుతున్న మాటలకి ఏంటి సంబంధం? నిజంగా ఈ దేశంలో రాజ్యాంగం అనేది బలంగా ఉంటే నాకు తెలిసి చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తిని వాట్ ఐ మీన్ డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ఎవరైనా అలా మాట్లాడితే డిస్క్వాలిఫై చేయాల్సినటువంటి అవసరం ఉందని నేను భావిస్తాను. ఎస్, నేను నా స్టేట్మెంట్ మీద స్టాండ్ అవుతున్నాను.
ముఖ్యమంత్రి స్థానంలో ఉండే వ్యక్తి అలాంటి మాట్లాడకూడదు. అలా మాట్లాడితే ఆయన ముఖ్యమంత్రి పదవికి అనర్హుడే నేనైతే భావిస్తాను. దీనిపైన రాజ్యాంగ నిపుణులు కూడా చర్చ పెట్టాల్సినటువంటి అవసరం. మీరు చేసినటువంటి ప్రమాణ పత్రం ఏంటి, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలేంటి? ఏం మరి ఈ 1,40,00,000 మంది వైసీపీ ఓటర్లు ఉన్నారు, వాళ్ళ నుంచి మీరు ట్యాక్సులు కలెక్ట్ చేయడం లేదా? వాళ్ళ నుంచి మీరు ఎలక్ట్రిసిటీ బిల్స్ కలెక్ట్ చేయడం లేదా? వాళ్ళ నుంచి అన్ని రకాల ఇవి మీరు కలెక్ట్ చేయడం లేదా? వాళ్ళకి ఏమి ఇవ్వకూడదు, వాళ్ళకి ఏం చేయకూడదా? ఏం మాట్లాడు? చాలా దారుణమైనటువంటి పరిపాలన. చాలా నాకు తెలిసి రాష్ట్ర ప్రజలు ఎంత సఫికేషన్లో ఉన్నారో చాలా ప్రత్యక్షంగా నేనైతే చూస్తా ఉన్నాను. ఈరోజు గ్రామాలకు వెళ్తాము, ఎప్పటికి ఎన్నికలు వస్తాయన్నటువంటి భావంతో ప్రజలందరూ ఉన్నారని నేనైతే భావిస్తాను.